స్వాగతం TDM24 న్యూస్ కు. వెల్కమ్ టు TDM24 న్యూస్. శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం పునర్నిర్మాణ ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి ఈరోజు మచ్చబల్లారం డివిజన్ పరిధిలోని హల్వాల్ హిల్స్ రోడ్ నెంబర్ 11 పాకలకుంట వద్ద ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం పునర్నిర్మాణ ప్రత్యేక భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి హాజరై భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవాలయ అభివృద్ధి పనులు విజయవంతంగా పూర్తవ్వాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఆలయాలు ఆధ్యాత్మికతకు కేంద్రాలుగా నిలుస్తాయని, ప్రజల విశ్వాసాలను పరిరక్షించే దిశగా తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు తుమ్మటి నాగులు యాదవ్, మల్లేష్ సత్యనారాయణ యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు డోరి రమేష్, ఢిల్లీ పరమేష్, శరణ్ గిరి, సర్వేష్ యాదవ్, స్థానిక కాలనీ వాసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మొత్తం గుడికే పెట్టిరా? ఇప్పుడు ఏది గవర్నమెంట్ నంబర్ ఇది? అంటే గవర్నమెంట్ నంబర్ కాదు, పూర్వం మనం తయారు చేసుకునే కాదు, వచ్చింది ఆలీలు అన్న కొబ్బరికాయ తెచ్చినా ఇంకా ఇంకా తీసుకురా. సరే అన్నీ అట్లే మంచిగా మా రాజన్న గెలిపించి మినిస్టర్ కావాలా? తిట్టేటప్పుడు తిట్టు, ఇప్పుడు ఏమో ఇట్లా నెక్స్ట్ పని చేయాలి. పక్క పెట్టు. జై మలనా, జై. ఇప్పుడు అది పెళ్లిళ్ళు ఉన్నాయని అదే చెప్పింది. చేస్తానన్నా సార్ వాళ్ళు ఇంట్లో చేస్తాను. ఎలక్షన్లో అయిపోయింది. నేను చెప్పిన డాడీతో మాట్లాడినా, మేము వస్తాము, వచ్చి చూస్తాం, నీకేం బాగాలేదు, మొబైల్కి వచ్చి కలిసి మీరు ఉండాలని చాలా మంది వెళ్ళిపోయారు. నేను కూడా పెళ్లిళ్ళు పోయి వచ్చినా. కోపం ఉండదు ఎవరు, అనేకమైపోతారు, జనాలకి వెళ్ళిపోతారు. చాలా ఏరియాలో పాత పురాతనమైన మల్లన్న టెంపుల్ ఉండే, దాన్ని పునర్నిర్మాణం కోసము మరి ఇక్కడ స్థానికులు అందరూ కలిసి దాన్ని మంచి గుడి కట్టుకోవాలని ప్లాన్ చేసుకుని, దానికి మా ఎమ్మెల్యే గారు ఈరోజు వచ్చి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. మా ఎమ్మెల్యే గారి సహకారం కూడా తప్పకుండా ఉంటుంది. మళ్ళీ మనం గుడి కంప్లీట్ అయినాక మళ్ళీ పెద్ద ఎత్తున మనం మల్లన్న దేవుని పూజ చేసుకొని ఆ దేవుడు అందరూ సలహా ఇవ్వాలని కోరుకుంటున్నాం. పై చిలుకున్న సంవత్సరాల నుంచి, వందలాది సంవత్సరాల నుంచి ఆరాధ దేవుడు అయిన యాదవులకు ఈరోజు పునర్నిర్మాణం అవుతుంది కాబట్టి చుట్టుపక్కల ప్రాంతం అంతా, అల్వాల్ ప్రాంతంలోని 820 సంవత్సరాల వెంకటేశ్వర స్వామి గుడికి ఎంత చరిత్ర ఉందో ఈ మన మల్లన్న స్వామి అంత చరిత్ర ఉన్న పాకాలకుండల మల్లన్న స్వామి. ఇక్కడ పుట్టి పెరిగిన అందరికీ మల్లన్న దేవుడు అంటే చాలా దైవంతో సమానం. వాళ్ళ కులదేవుడు కాబట్టి పెళ్ళిళ్ళు కానీ, పేరెంటాలు కానీ, పిల్లలకు జ్వరం వచ్చినా, చదువులు వచ్చినా, ఏదొచ్చినా కానీ వాళ్ళకి మొత్తం వచ్చి ఆ మల్లన్నది పసుపును మొదలుపెట్టుకుంటే మంచి జరుగుతాయని ఒక నమ్మకంతో వందలాది సంవత్సరాల నుంచి ఇక్కడ జాతర జరుగుతాయి. కాబట్టి చుట్టుపక్కల ప్రాంతం అంతా కారణ అడవి ఉంది, ఇక్కడ అంతా రౌండ్ కంచి ఉంది, అవతలనేమో చెరువులు ఉన్నాయి, ఇక్కడనేమో వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, ఇక్కడ మల్లన్న గుడి ఉంది. కాబట్టి చుట్టుపక్కల ఉన్న అల్వాల్ ప్రాంతంలో ప్రతి ఒక్క మనిషి ఉన్న, గడపలు ఉన్న ప్రతి ఒక్క మానవుడు, భక్తుడు ఇక్కడ నివసిస్తున్న వాళ్ళకు ఈయన కులదైవం. కాబట్టి ఏమున్నా కానీ సూర్యుడు ఉదయించేటప్పుడు మనం ఏ విధంగా మొక్తామో సూర్యుని అస్తమించేటప్పుడు అదేవిధంగా మొక్తాం. కాబట్టి మల్లన్న దేవునికి, సూర్యచంద్రునికి ఎంత చరిత్ర ఉందో మల్లన్న దేవునికి, పాకాలకుంటున్న మల్లన్న దేవునికి అంత చరిత్ర ఉన్నది. కాబట్టి నేను, మా తాతలు, ముత్తు తాతలు అంతా వచ్చి ఇక్కడ జాతరలంతా పాల్గొని ఈ ప్రాంతం అంతా దప్పు కొట్టి ప్రచారం చేసి మల్లన్న దేవుని కొట్టి తీసుకుపోయి మా చిన్న పిల్లలకు పెట్టుకొని పెళ్ళిళ్ళు పేరేటలైన చాలా పవర్ఫుల్ పుణ్యస్థలం ఇది. దీన్ని పాకాలకుంట అంటాం. కాబట్టి 3 తరాల నుంచి చేస్తున్న
తుమ్మడి వంశస్థులు అన్నదమ్ములు అక్కజెల్లెళ్ళు మన్మలు మన్మరాళ్ళు ఈ దేవుని పైన ఉన్న భక్తితోటి పునర్నిర్మాణం అవుతుంది. కాబట్టి అల్వాలు ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క భక్తుడు ప్రతి ఒక్క మనిషి ఈ గుడిగా పాల్గొని పునర్నిర్మాణం తోసినంత మీకు ఏం చేయగలతో మీ శక్తి ఏమున్నదో ఆ భాగస్వాములు అయ్యి మీరు పునీతులు అవుతారని చెప్పి ఆ దేవుని ఆశీర్వాదం ఉంటుందని చెప్పి మీ కుటుంబాలకు మీ పిల్లలకు అందరికీ ఆ మల్లన్న దేవుని ఆశీర్వించి ఉండాలని కోరుతా ఉన్నాం. ఈరోజు DBSMC మెంబర్ శరణగిరి గారు, నాగులు యాదవ్ గారు, అన్నగారు మల్లేష్ యాదవ్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, మహిళలు, అక్కజెల్లెళ్ళు, పిల్లలు అందరూ వచ్చి ఈ గుడి దగ్గర మరి ఈరోజు శంకుస్థాపన చేశారు. కాబట్టి పునర్నిర్మాణ శంకుస్థాపన చేసింది కాబట్టి అన్ని కులాలకు అన్ని వర్గాలు కులాలు అందరూ కలిసి ఈ గుడి దగ్గర పాల్గొని మీ జీవితాన్ని పుణ్యంగా చేసుకుంటారని భావిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతం అంతా శాంతి ఉండాలని మల్లన్న కోరుకుంటా ఉన్నాం. మల్లన్నకి పాకాలకుంట మల్లన్నకి పరిధిలోని రోడ్ నంబర్ 11లో ఉన్నటువంటి పాకాలకుంట మల్లన్న గుడి యొక్క చరిత్ర గురించి చెప్పాలంటే చాలానే ఉన్నది. కాకపోతే ఇక్కడ ఈరోజు పాత గుడి అయినవి కావున దాన్ని డిస్మెంటల్ చేసి మళ్ళీ పునర్నిర్మాణం కొరకు మేము ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు జరిగింది పెద్దవాళ్ళు అందరూ వచ్చి అందరు ఆహ్వానం కొరకు అందరూ వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి అందరూ పాల్గొన్నారు. మాకెంతో సంతోషంగా ఉంది. ఈ గుడికి ముందు ఏం ఉండేది కాదు, ఇప్పుడు కొంచెం కొంచెం ఒక్కొక్కటి చేసుకుంటున్నాము. మళ్ళీ ఈ గుడిని పునర్నిర్మాణం చేసి పూర్వ వైభవం తీసుకురావాలని మా యొక్క ప్రయత్నము. అల్వాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ మాకు సహాయ సహకారాలు అందించగలరని మీ అందరితో మనవి చేస్తున్నాను. మీది మాది అనకుండా అందరం మన గుడిగా మనం ఒక ప్రతిజ్ఞపూర్వకంగా దీన్ని ముందుండి నడిపించి పైకి తీసుకురావాలని నా యొక్క ఆకాంక్ష. మీరందరూ చేస్తారన్న నమ్మకంతో నేను కూడా ప్రమాణం చేస్తున్నా. కట్టడానికి మీరందరూ సహకరించాలని నా యొక్క ముఖ్య మనవి. రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, ఆయన కూడా నా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు. మీరు చెయ్యండి, నేను ఉన్నాను మీ వెనకాలని చెప్పాడు. పెద్దవాళ్ళందరూ మనకు భరోసా ఇచ్చారు. ఆ భరోసాతోటే మనం ముందుకు పోతున్నాము. ఎవరైనా మేము అడిగితే ఏమనుకుంటారో అని మీరు ఎవరు అనుకోవద్దు. ఎవరైనా నా నంబర్ ఉంటుంది ఇక్కడ బోర్డు మీద, మీరు వచ్చి సహకరించవచ్చు. మీకు ఏదైనా మేము అన్ని విధాలా మీకు శాశ్వత పూజలు కానీ అన్నిటికీ మేము సహాయ సహకారాలు చేసి మిమ్మల్ని దేవుని యొక్క సన్నిధిలో భాగస్వామ్యం చేయగలమని మనవి చేస్తున్నాం. ప్రమాణపూర్వకంగా చెప్తున్నాం. TDM 24 కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తల కోసం